హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజా కళ్యాణం నెక్స్ట్ పార్ట్. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చారు. రవి మంచం మీద దెళ్ళకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. గిరిజ పక్కన కుర్చీలో కూర్చుని బత్తాయి తొనలు వలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఆయన వారించారు. కూర్చో కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలో నుంచి బయటకు వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలని ఉంది అన్నాడు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. ఈ 4 రోజులు బయటకు వెళ్ళి తిరిగి రావచ్చునని చెప్పారు అన్నాడు రవి. అయితే ఇంకేం, ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదు కదా, రోజు సాయంత్రం వేళ అలా బజార్లన్నీ తిప్పి తీసుకురమ్మని డ్రైవర్కి చెప్తాను. గిరిజ, నీకు ఏమేమి చూడాలని ఉందో చెప్పు. చీరల షాప్కి వెళ్తావా? గిరిజ అవసరం లేదన్నట్లు తల తిప్పింది. మరేం కావాలి? అక్కకి ఏం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు. గిరిజకి ఏం కావాలి అన్నారు ఆయన. అక్కకి ఈ ఊర్లో ఏమీ చూడాలని లేదు, ఒకే ఒక వ్యక్తిని తప్ప అన్నాడు రవి. ఒక వ్యక్తి? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును. ఎవరు ఆ వ్యక్తి? ఆసక్తిగా అడిగారు. రవి గిరిజ వైపు చెప్పేస్తున్నాను సుమా అన్నట్టు చూశాడు. చెప్పాడు. నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చేయకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేది కాదు అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనం అంతా చెప్పాడు. ఆయన అంతా విన్న తర్వాత, ఓస్ ఇంతేనా, ఇదేం భాగ్యం. గిరిజకి ఆయన చూడాలని ఉంటే నేను చూపించి తీరుతాను. ఏది అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి. మా డ్రైవర్ ఉన్నాడే, వాడు కారావిడిలో అయినా సరే గుర్తులు ఇస్తే కాలడవిలో అయినా సరే గుర్తులు ఇస్తే మనిషిని బట్టి లాక్కు రాగలడు. అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధాయపడుతూ ఉత్తరం రాసేవాళ్ళం. అడ్రస్ మాకు తెలియదు. ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డారు. తర్వాత దాన్ని జేబులో పెట్టుకుంటూ నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తర్వాత సాయన్నని పిలిచారు. సాయన్న రాగానే, చందు పుట్టినరోజు నాడు 2000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు. అది ఎవరో నీకు తెలుసా అని అడిగారు. చిత్తం అంటూ సాయన్న పేపర్ కటింగ్స్ తెచ్చిచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకుని సరిచూశారు. ఆ ప్రకటనకి ఈ సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం! చందు గిరిజ తమ్ముడికి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాపం ఆ అమ్మాయికి తెలియదు కానీ చందు చేసిన సహాయానికి రుణం తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా చిత్రమైనది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తులను దగ్గరికి చేర్చే తమాషా చూస్తుంది. గిరిజ గుర్తుకు వస్తుంటేనే ఆయనకి అభిమానం అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యం ఉంది, సాహసం ఉంది, సహనం ఉంది, నిరాడంబరత్వం ఉంది. అన్నిటికంటే ఎదుటి వారిని ప్రేమించే అతి మంచి గుణం ఉంది. గిరిజ ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఎంత ఆత్మవిశ్వాసం గల వ్యక్తో రవి ఆపరేషన్ విషయం గమనిస్తేనే అద్దంలో చూసినట్లు అర్థమవుతోంది. అదే మరో ఆడపిల్ల అయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుని ఉండేదేమో. గిరిజ స్వభావంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మొండి ధైర్యం ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది. తమ్ముడిని ఎంతగా అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేసింది. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకైతే ఉంటాయో ఆ అమ్మాయి పుట్టినింటిని మెట్టినింటిని నందనవనం చేసుకుంటుంది. అక్కడ సుఖశాంతులు వెల్లివిరిస్తాయి, పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజను చేసుకోబోయే వ్యక్తి ఎవరో గాని బంగారు పువ్వులతో పూజ చేసిన వాడే ఉంటాడు. కమల కూడా అంతే. అన్ని బాధ్యతలు తానే తీసుకుని ఆ గుణం ఒకరు నేర్పితే రాదు. ఆయన సాయన్నను పిలిచారు. సాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. చందును కూడా ఉండమని చెప్పు అన్నారు.
అలాగేనయ్యా అన్నాడు సాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుండగా సాయన్న తాతగారు ఆర్డర్ వినిపించాడు. తెలిసిన వాళ్ళ అంటే ఎవరు? పుస్తకం తిరగేస్తూ అడిగాడు చందు. ఏమో తెలియదు బాబు. పోనీ ముసలి వాళ్ళ, వయసు వాళ్ళ? అది తెలియదు. సరే, నేను ఉండాలి అంటే నాకు ఒక 1000 రూపాయలు కావాలి అని చెప్పు అన్నాడు. తాతయ్య తిడతారేమో సాయన్ని సందేహించాడు. చందు కన్ను గీటాడు. ఏం తిట్టడు. తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేనేదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతుల్ని ఒప్పుకుంటాడు. సాయన్న సరేనన్నట్లు తల ఊపాడు. ఇదిగో మళ్ళీ పిలిచాడు. భోజనానికి ఆ ప్లేడర్ గారు కూడా వస్తున్నారా అని అడిగాడు. తెలీదు, కానీ ఆయన్ని పిలవకుండా తాతగారు ఉంటారా అని. చందు అవునన్నట్లు తల ఊపాడు. ఆయన పెద్ద బోర్ సాయన్న. తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు అంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్లి, ఆ నరకం అందరూ పడాలంటాడు సాయన్న. ఆయనే కనుక భోజనానికి వస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారే. తాతయ్య ఊరుకుంటారా? నన్ను చెంపదెబ్బ కొట్టరు, కాశీకి రైలు ఎక్కించేస్తారు అన్నాడు. అదే నిజమే. ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చిన వాళ్ళు ఎంత బోరెత్తిస్తారో. అబ్బా నరకం వెళ్ళకిల్లా పడుకుంటూ అన్నాడు. ఈ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1000 రూపాయలు లంచం పుచ్చుకుని మీరు భరిస్తూ ఉంటారుగా సాయన నవ్వుతూ అన్నాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.